ఇంతకు మించి నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. తారకన్నయ్యకి ఎలాంటి సమస్య లేకుండా మంచిగా ఉండాలని నువ్వనుకుంటే అన్నింటినీ పక్కన పెట్టేసి ఈ పసుపు తాడు ఫంక్షన్కి ఒప్పుకో. అక్క స్థానంలో ఉండి నేను ఇంతే చెప్పగలను నీలవేణి. తర్వాత ఇక నీ ఇష్టం. నేను వెళ్ళొస్తాను. మాట్లాడేవా అమ్మా? సార్, మనం ఎన్ని చెప్పినా తను పదే పదే అదే విషయం మాట్లాడుతుంది సార్. నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, నాకెందుకు ఇవన్నీ అని అంటుంది సార్. కావాలంటే కొత్త పసుపు తాడు నేనే తెచ్చుకొని వేసుకుంటాను అని మాట్లాడుతుంది సార్. నేను ఎన్నో రకాలుగా చెప్పి చూశాను. తను చాలా పట్టుదలగా ఉంది సార్. ఎంత బ్రతిమిలాడినా ఎన్ని చెప్పినా కూడా తను ఈ ఇంటి కోడలనే ఆలోచన తన మనసులో కొంచెం కూడా రావడం లేదు. ఏం చేయాలమ్మా? తన మెడలో తాలిపడిన విధానానికి తను బాగా హర్ట్ అయింది సార్. ఎంతసేపు తన ఆలోచనంతా దాని చుట్టే తిరుగుతుంది సార్. మరోవైపు తన చెల్లెలని అలా వదిలేసొచ్చేసి తప్పు చేశానన్న బాధ తనలో ఉంది. నీలవేణి కుటుంబాన్ని నేను చూసుకుంటానమ్మా. అసలు అది ప్రాబ్లమే కాదు. కానీ అందుకు తను ఒప్పుకోవాలి కదా. ఇప్పుడిక్కడ ఒక పని మనిషిలా బతుకుతోంది. వాళ్లలాగే జీతం తీసుకుంటోంది. ఒక్క రూపాయి ఎక్కువ వేసినా వెంటనే తిరిగి పంపించేయమంటోంది. ఇంక నేనేం చేయాలి చెప్పు? ఇంకొన్ని రోజులు ఆగాలి సార్. తన మనసులో ఉన్న గాయాలన్నీ మానాలి. అది కరెక్టేనమ్మా. కానీ ఇప్పుడు ఈ ఫంక్షన్ ఎలా అయినా చేసి తీరాలి కదా. నీలవేణి ఈ ఇంటి కోడలని అందరికీ అర్థమయ్యేలా క్లియర్గా చెప్పాలి. ఒక కోడలికుండాల్సిన గౌరవాన్ని, మర్యాదని ముందు ఈ ఇంట్లో వాళ్ళు తనకివ్వాలి. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, అవమానాలు ఎదురైనా సరే, నేను తారక్ నీలవేణిని ఒంటరిగా వదిలేయాం. పసుపు తాడు మార్చే ఫంక్షన్ని ఎలాగైనా సరే జరిపించి తీరాలి. అది అయ్యే వరకు నువ్వు నాకు కాస్త సపోర్టుగా ఉండాలమ్మా. ఖచ్చితంగా సార్. చెప్పండి, మీరేం చేయమంటే అది చేస్తాను. అలాగేనమ్మా. అవసరమైనప్పుడు నేనే నీకు ఫోన్ చేస్తాను. ఓకే సార్. మరైతే నేను బయలుదేరినా? అలాగే అమ్మా. జాగ్రత్తగా వెళ్ళిరా. వెళ్ళొస్తాను సార్. ఎవరు మాట్లాడినా వినడం లేదు. ఎలా ఒప్పించాలి తనని? బుద్ధుందరా? చూసుకొని రావచ్చు కదా. కాలేదు కదా. ఐఎమ్ ఫైన్. చూసుకొని రావచ్చు కదయ్యా. ఆ అబ్బాయికి ఏమైందో చూడండి. అయ్యయ్యో, రక్తం వస్తుంది. సార్, ఐఎమ్ ఫైన్. నాకేం పర్వాలేదు. సడన్ గా బండి స్కిడ్ అయింది. దెబ్బలు తగిలినట్టున్నాయి. నథింగ్. ఐఎమ్ ఓకే. ముందు ఆ అబ్బాయికి ఏమైందో చూడండి. హే బ్రదర్, ఆర్ యు ఓకే? ఓకేనా? ఆ హెల్మెట్ తీసే బాబు. మందు వాసన వస్తుంది. ఫుల్ మత్తులో ఉన్నాడు. బాగా స్మెల్ వస్తుంది. ఫుల్లుగా తాగుంటాడు. అది సార్, మీకేమైనా దెబ్బలు తగిలాయా? లేదు, పెద్దగా ఏం లేదు. జస్ట్ చిన్న దెబ్బ మాత్రమే. ఆర్ యు ఆల్ రైట్? ఎందుకు సార్ ఇలా మందు తాగి బండి నడుపుతున్నారు? ఇట్స్ ఓకే, నేను చూసుకుంటాను. తాగేసి బండి నడుపుతున్నాడు చూడు. ఆ ఆటోని ఆపండి. ఆటో ఆ బాపు ఆపు.
అదేం అక్కర్లేదు సార్, నేను వెళ్తాను. రా బాబు, ఇలా వెళ్ళకూడదు. రండి సార్ రండి రండి బాబు, రండి సార్. సార్ సార్ వినండి నా మాట. దిగు బాబు. పద బాబు. అయ్యో వద్దు ఆటోలో వెళ్ళండి. సార్, వద్దండి. ఆటో ఎక్కండి. పర్లేదు. ఎక్కించండి. నేను వెళ్తాను. కూర్చో బాబు, లోపల కూర్చో. ఎవరు సార్ మీరంతా ఇంత మంచి వాళ్ళలా ఉన్నారు? ఈ కాలం పిల్లలే అంతా ఎవ్వరు చెప్పినా విననే వినరు. బాబు ఏదో హాస్పిటల్కి తీసుకుని వెళ్ళు. దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళండి బ్రో. ఆటో జాగ్రత్తగా తీసుకెళ్ళు. స్లో స్లో. యా 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 స్లోలీ. యా యా దట్స్ ఇట్ దట్స్ ఇట్ దట్స్ ఇట్. మిస్టర్ డంకన్ డ్రైవ్ తప్పని తెలియదా మీకు? ఏదో చిన్న దెబ్బ కాబట్టి సరిపోయింది. పెద్దగా ఏమైనా తగిలింటే ఏం చేసేవారు? మీరు తాగేసి మీ తల పొగరుతో ఇలా బండి నడపడం వల్ల ఏ పాపం తెలియని సామాన్యులు బలైపోతున్నారు. మీరింతలా చెప్తున్నారంటే నేను చేసింది ఖచ్చితంగా తప్పే అయి ఉంటుంది సార్. సారీ సార్, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. సారీ అంట సారీ. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు సారీ ఒకటి. సిస్టర్, ఈ మెడిసిన్ తీసుకోమని చెప్పండి. ఇక బయలుదేరమని చెప్పండి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. ఇదిగోండి సార్, ఇందులో డాక్టర్ మందులు రాశారు. ఇవి 2 రోజులు వేసుకోండి. ఓకే. జాగ్రత్త సార్, జాగ్రత్త. యా 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 ఓకే ఓకే ఓకే. అవును, మీతో ఎవరు రాలేదా? లేదు, నేను మాత్రమే వచ్చాను. ఈ పరిస్థితుల్లో మీరు బండి నడపకూడదు. యా 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 దట్ ఐ నో. నేను ఆల్రెడీ ఆటోలోనే వచ్చాను. హీఈస్ వెయిటింగ్ అవుట్ సైడ్. ఓకే సార్. ఓకే, ఐ విల్ గో. ఓకే సార్. ఏం చెప్తున్నావు? నిజంగానా? అవునయ్యా, నువ్వు చూసావా? చూశానయ్యా. బాగా చూసావా? అది తారక్ బైకేనా? అయ్యా, అది మన చిన్నయ్య గారి బైకే. వాణ్ణి ఎక్కడికి తీసుకెళ్లారో నీకేమైనా తెలుసా? దెబ్బలు తగలడం వల్ల ఆటోలో హాస్పిటల్కి తీసుకెళ్లారని చెప్పారు. మిగతా విషయాలు ఏం తెలియదయ్యా. సరే సరే, నువ్వు ఫోన్ పెట్టు. ఏమైంది నాన్న? ఎందుకు ఇంత టెన్షన్గా ఉన్నారు? మధురానగర్లో మన తారక్ బైక్ ఉందంట. యాక్సిడెంట్ అయిందంట. తారక్కి దెబ్బలు తగిలి హాస్పిటల్కి తీసుకువెళ్లారని చెప్పాడు. అందుకే టెన్షన్గా ఉన్నాను. ఏం నాన్న, ఏమంటున్నారు? మీరు తారక్కి కాల్ చేశారా? చేశానమ్మా. రింగ్ అయి కట్ అయిపోతోంది. నాన్న, తారక్ ఏం అయి ఉండదు. ప్లీజ్ మీరు దయచేసి టెన్షన్ అవ్వకండి. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ తారక్కి ఇలా అయిందే లేదు. అందుకే భయంగా ఉంది. నాన్న, వాడెప్పుడు కార్లోనే కదా వెళ్తాడు. సడన్ గా బైక్ మీద ఎందుకు వెళ్ళాడు? అదే నాకు అర్థం కావడం లేదు. సరే, నేను వెళ్ళి ఏమైందో చూసొస్తాను. నాన్న, అంత ప్రమాదం ఏం జరుగుండదులే నాన్న. మీరు కాస్త ముందు టెన్షన్ పడకుండా ఉండండి. తారక్ ఏం అయి ఉండదు. కాసేపు వెయిట్ చేసి చూద్దాం.